ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లోకి మీరు రకరకాల సింబల్స్ని ఈక్వేషన్స్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనేది ఈ యొక్క ఇన్సర్ట్ ట్యాబ్ కింద ఉండే ఇన్సర్ట్ సింబల్స్, ఈక్వేషన్స్, సింబల్స్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మరి కీబోర్డ్లో ఇక్కడ అంటే కీబోర్డ్ మనకి లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ సింబల్స్ అన్నీ కూడా కీబోర్డ్లో కనిపించవు. మరి ఏ సింబల్ కావాలంటే ఆ సింబల్ని మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఈ సింబల్స్ అన్నిటిని కీబోర్డ్లో ఇవ్వాలంటే కీబోర్డు సరిపోదన్నమాట. కాబట్టి మీకు ఇక్కడ రకరకాల సింబల్స్, స్టైల్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఏది కావాలంటే అది తీసుకోండి. ఇట్లా సబ్సెట్ కూడా ఉంటుంది. మీకు ఏ సింబల్స్ కావాలి ఆ సింబల్స్ తీసుకోండి. వాటిని జస్ట్ మీరు ఇన్సర్ట్ అంటే లేదంటే వాటి మీద డబుల్ క్లిక్ చేసినా కానీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. మీకు ఎక్కడైతే ఈక్వేషన్స్, సింబల్స్ అవసరం అవుతాయో అప్పుడు ఈ యొక్క వీటిల్లోకి వెళ్ళండి. ఫ్రీక్వెంట్గా యూజ్ చేసినటివి వస్తుంది. సపోజ్ యూరోసైన్ మనకి కీబోర్డ్లో కనిపించలేదు అనుకోండి, అప్పుడు అది ఇన్సర్ట్ చేసుకుంటాం. మరి అట్లనే మీకు పౌండ్ సైన్, ఇవన్నీ కీబోర్డ్లో ఇవ్వడం కుదరదు అనమాట ఒకే కీబోర్డ్లో. అట్లనే మీకు పై సింబల్, ఇట్లాంటివన్నీ కూడా మోర్ సింబల్స్ నుంచి మీరు ఎట్లా కావాల్సింటే అట్లా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మరి ఈక్వేషన్స్ అనేటివి మీరు మ్యాథమెటికల్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి వాటిని కీబోర్డ్ ద్వారా ఈజీగా టైప్ చేయలేరు. మరి సపోజ్ ఇక్కడ బుల్టిన్ ఈక్వేషన్స్ చాలా ఇచ్చేసి ఉంటాడండి. ఏరియా ఆఫ్ సర్కిల్ ఏ ఈక్వల్ టు πr స్క్వేర్. ఇది ఏరియా ఆఫ్ సర్కిల్కి మీకు ఈక్వేషన్, అది వాడే ఇచ్చేశాడు. జస్ట్ మీరు సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ చేసుకోవడమే. అట్లనే ఈక్వేషన్ ఇట్లా బయోనార్మల్ థియరం, ఎక్స్పాన్షన్ ఆఫ్ సమ్, ఇట్లా మోర్ ఈక్వేషన్స్ అని కూడా ఉన్నాయి. చూడండి, ఇట్లా మ్యాథమెటిక్స్ సంబంధించిన ఫ్రాక్షన్, మల్టిప్లికేషన్. మరి వీటిల్లో మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇక్కడ వద్దు, మార్చాలనుకుంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ మీద మీరు క్లిక్ చేయండి. సి వద్దు, అక్కడ సంథింగ్ ఎక్స్ అని పెట్టాలనుకున్నారు, పక్కనే ఎక్స్ పెట్టండి. లేదంటే ఆ సీని ఇట్లా డిలీట్ చేసేయండి. ఆ ఫీల్డ్ మీద కరెక్ట్గా క్లిక్ చేసి దాన్ని మీరు మార్చుకోవచ్చు. ఓకే, అలానే మీకు రకరకాల ఈక్వేషన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. ఇన్సర్ట్లోకి వెళ్ళినట్లయితే సింబల్స్, ఈక్వేషన్స్, మోర్ ఈక్వేషన్స్, ఇట్లా రకరకాల ఈక్వేషన్స్, జనరల్గా వాడే ఈక్వేషన్స్ ఇచ్చుంటాడు. ఏది కావాల్సింటే అది మీరు క్లిక్ చేసుకొని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ ఆప్షన్ అనమాట. డాక్యుమెంటు ఈ మ్యాథమెటిక్స్ వాళ్ళు మ్యాథమెటిక్స్, ట్రిగ్నామెట్రీ వీటికి సంబంధించిన ఈక్వేషన్స్ చాలా ఉంటాయి. అట్లనే ఇన్సర్ట్ న్యూ ఈక్వేషన్. మరి న్యూ ఈక్వేషన్ అనగానే ఇక్కడ చూడండి, టైప్ ఈక్వేషన్ హియర్ అన్నారు. ఈక్వేషన్ ఎప్పుడైతే సెలెక్ట్ చేసామో ఆటోమేటిక్గా ఇక్కడ డిజైన్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ రకరకాల సింబల్స్ ఇవన్నీ కూడా వస్తాయి. ఫ్రాక్షన్ అయితే అలా ఉంటుంది. చూడండి ఎలా రావాలి. మరి దీని లోపల ఏం టైప్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకుందాం, దీని మీద క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వై అనుకుందాం. ఇట్లా అన్నమాట. ఇట్లా మీరు ఆ యొక్క ఈక్వేషన్ ఫార్మాట్ని తీసుకోవడం, దాని లోపల మీకు నచ్చిన దాన్ని టైప్ చేసుకోవడం. ఇన్సర్ట్ న్యూ ఈక్వేషన్, ఆటోమేటిక్గా ఈక్వేషన్ సంబంధించిన డిజైన్స్ అన్నీ కూడా వస్తాయి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రిప్ట్ అంటే సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ ఇట్లాంటివి. సపోజ్ ఎక్స్ స్క్వేర్. మరి ఈ కావాలనుకుంటే మీరు మార్చుకోవచ్చు. ఎక్స్ క్యూబ్,
డిలీట్ చేసుకోండి. ఇట్లా అన్నమాట. మరి ఈ విధంగా మీరు ఈక్వేషన్కి సంబంధించిన అన్నిటిని కూడా మీరు న్యూ ఈక్వేషన్ ద్వారా కొత్తగా మీరు ప్రిపేర్ చేసుకునేదానికి అవకాశం ఉంటుందండి. ఇట్లానే ఇక్కడ హ్యాండ్ రైటింగ్ ద్వారా కూడా మీరు సపోజ్ రైట్ మ్యాథ్ హియర్ అని ఉంది. సపోజ్ ఎక్స్ బై వై ఇట్లా రాసుకోవచ్చు. మీ ఓన్గా రాసుకోవచ్చు. పైన ఎలా ఉంటుందో చూడండి. ఇన్సర్ట్. ఓకే, ఇట్లా కూడా మీరు సొంతంగా మీరు ఈక్వేషన్ ఎట్లా కావాలంటే అట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా యూస్ఫుల్ ఆప్షన్ అన్నమాట. దేనికంటే ఇక్కడ మనం ప్రిపేర్ చేసేదానికంటే సింపుల్గా మీకు ఈక్వేషన్స్ క్లియర్గా తెలుసున్నట్లయితే మీరు ఇట్లా డ్రా చేసుకొని ఈక్వేషన్ని ప్రిపేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈక్వేషన్ ఇంక్ ఈక్వేషన్. సో దీంట్లో మీరు ఎక్స్ స్క్వేర్ అని రాయాలనుకున్నారు. ఎక్స్ కరెక్ట్గా రాయండి. స్క్వేర్ పైన స్క్వేర్ 2 అని ఇచ్చాం. ఇది ఏమనుకుంటుంది? అది స్టార్ అనుకుంటుంది. అర్థం కాలేదు కాబట్టి క్లియర్. మళ్ళీ ఈసారి ఎక్స్ పైన విడిగా నేను స్క్వేర్ అని ఇస్తాను. ట్రై చేద్దాం. ఎక్స్ కరెక్ట్గా ఇవ్వలేదు కాబట్టి అలా వచ్చింది. మరి మళ్ళీ ట్రై చేద్దాం. క్లియర్ ఎక్స్. అంటే మీరు డ్రా చేసినప్పుడు మధ్యలో ఇక్కడ డ్రాప్ కాకూడదు. ఇక్కడ మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది, అందుకని అక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట ఇది. ఓకే, అట్లా క్లియర్గా ఇచ్చుకొని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఈక్వేషన్ తెలిస్తే కనుక దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఓకే,